మాఘమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటైన వసంత పంచమి 2026 గురించి మీకు తెలుసా? చదువుల తల్లి సరస్వతీదేవి అవతరించిన ఈ శుభదినం పిల్లల అక్షరాభ్యాసానికి, కొత్త పనుల ప్రారంభానికి ఎందుకు అంత విశేషమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన మాసం. ఈ మాసంలో వచ్చే మాఘ శుక్ల పక్ష పంచమి రోజునే మనం వసంత పంచమి లేదా శ్రీ పంచమిని జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సతీమణి సరస్వతీదేవి అవతరించిందని విశ్వాసం. ఈ రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుందని చెబుతారు. ప్రకృతి మొత్తం పసుపు వర్ణంతో పరవశించిపోయే శుభదినం ఇదే. వసంత పంచమి 2026 తేదీ జనవరి 23 శుక్రవారం. తెలుగు పంచాంగం ప్రకారం పంచమి తిథి ప్రారంభం జనవరి 22 అర్ధరాత్రి 1:44 ముగింపు జనవరి 23 అర్ధరాత్రి 12:37 సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 23న వసంత పంచమి జరుపుకోవాలి. టీటీడీ క్యాలెండర్ ప్రకారం కూడా ఇదే తేదీగా పేర్కొన్నారు. పూజకు ఉత్తమమైన సమయం ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు. ఈ సమయంలో సరస్వతీదేవికి పూజలు చేయడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. పంచమి రోజున పసుపు రంగుల దుస్తులు ధరించి సరస్వతీదేవి ఫోటో లేదా విగ్రహానికి పూజ చేయాలి. అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి, పులిహోర, పసుపు రంగు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. చదువుకునే పిల్లలు పుస్తకాలు, పెన్నులు అమ్మవారి ముందు ఉంచి ఆశీర్వాదం కోరుకోవాలి. వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం అత్యంత శుభప్రదం. అందుకే బాసర సరస్వతి క్షేత్రంకు వేలాది మంది భక్తులు వస్తారు. ఈ రోజు ఇంకా ఏం చేయవచ్చు అంటే కొత్త పని ప్రారంభం, వ్యాపారం ఆరంభం, అన్నప్రసన్న, చూడకరణం అంటే వెంట్రుకలు తీయడం, గృహప్రవేశం అన్నీ ఈ రోజున చేయడం ఎంతో శుభం. ఈ రోజున సరస్వతీదేవికి భక్తితో పూజ చేసిన వారికి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చదువులపై ఆసక్తి పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విద్యార్థులు ఈ రోజు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తోటి విద్యార్థులకు దానం చేస్తారు. ఇలా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని భక్తితో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.